ఫైటింగ్స్ కానీ అవన్నీ సినిమా చూసి అదే ట్రైలర్ చూసిన తర్వాత అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపించింది మీకు? ఓకే, బీజిఎం కానీ జాన్వీ కపూర్ యాక్టింగ్, సాంగ్స్. జాన్వీ కపూర్ ఫస్ట్ సినిమా కదా తెలుగులో, అవును. యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్లో కానీ ట్రైలర్లోనా? సాంగ్స్లో కానీ? సాంగ్స్లో ఓకే. ఆమెకైతే ఆ సినిమా చేసుకుని బట్టి ఆమెకైతే లైఫ్ అయితే ఉంటుంది. ఇంకా ఛాన్సెస్ కూడా వస్తాయి, మూవీ ఛాన్సెస్ కూడా. కొరటాల సినిమా ప్రీవియస్ సినిమా ఫ్లాప్ కదా, కొరటాల సినిమా ప్రీవియస్ ఫిలిం ఫ్లాప్ కదా ఆచార్య, మరి ఈ సినిమా కూడా అలాగే అబ్బాయి అవకాశాలే ఉన్నాయి? లేదు, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, దాని మీద ఆడియన్స్ ఫ్యాన్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపించగలుగుతారా? లేదు, అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉంది కాబట్టి అట్లాంటి డల్ నేచర్ అయితే ఏమి ఉండదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల బస్సు కూడా తగ్గుతుంది కదా, జనరల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది కదా, బస్సు పెరుగుతుంది. మరి ఇప్పుడు బస్సు ఏం కనబట్లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే టైం ఉంటే అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు. అది ఎంత లేట్ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పోవు దేవరా మీద. ఓకే, నిన్న ఎన్టీఆర్ కూడా ఒక వీడియో రివీల్ చేయడం జరిగింది. ఓకే, దాని మీద మీకేమనిపించింది? దాని గురించి ఇంకా నాకు ఐడియా లేదు. జాన్వీ కపూర్ అది ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఎలా ఇద్దరి మధ్య? ఓకే, సాంగ్స్లో అయితే మంచి కెమిస్ట్రీ ఆల్రెడీ. ఇంకా మూవీ కూడా మంచి వేలోనే ఉంది కాబట్టి. అంటే రాజమౌళితో పత్తి ఏ హీరో చేసినా కానీ హిట్ ఇచ్చినానికి అమ్మటే ఏ హీరో చేసినా కానీ 2-3 ఫ్లాప్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా జూనియర్ త్రిబుల్ తర్వాత వస్తుంది కాబట్టి ఫ్లాప్ వచ్చే అవకాశం ఉంది. లేదు, దీంట్లో అట్లా కాకుండా కూడా దీంట్లో కొత్త వర్షన్ చూపిస్తుంది ఎన్టీఆర్ అనేది. మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, హిట్ అయ్యే ఛాన్సే ఉంది. అంటే కలెక్షన్ ఎంతవరకు రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలియదండి. మొబైల్ రికార్డ్స్ పడుతుందా? మొబైల్ ట్రిపుల్ ఆర్ ఓకే, ట్రిపుల్ ఆర్ రేంజ్ వరకు రావచ్చు.